9 years అయింది సార్. పెళ్ళై 9 years అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్తే వేరే డాక్టర్ల దగ్గర పీసీఓడి ఇష్యూ ఒకటి, పీసీఓడి ఉందన్నారు, తర్వాత థైరాయిడ్ అని థైరాయిడ్ ఉందన్నారు, మాకు కౌంట్ తక్కువ ఉందన్నారు. అంత చూపించుకొని వాళ్ళ దగ్గర విసుకొచ్చి జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నాయి అన్నారు. వాళ్ళ దగ్గర విసుకొచ్చి ఒక్కొక్క రోడ్ చెప్తుంటే మీ యూట్యూబ్ చూసి రోజుకి లిస్ట్ పెరుగుతుంది. ఏంట్రా బాబు అనుకున్నారు. దాదాపు ఒక 3 months 4 months చూసింటాం సార్. మా వీడియోలు చూశారు, చూసి ఇంకా మీ దగ్గరికి చివరికి ఇక్కడ వచ్చారు. అవును సార్. ఐవీఐలో ఐవీఎఫ్లో ఏమన్నా చెప్పారా? లేదు సార్, చెప్పారు కానీ మేము పోలేదు. ఓకే, చెప్పడం చెప్పారు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చెప్తారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ఐవీఎఫ్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఐవీఎఫ్ ఆపరేషనే చెప్తారు. ఓన్లీ చెప్పని డాక్టర్ ఒక్కడే ఒకడున్నాడు ప్రపంచంలో, ఆయన పేరే డాక్టర్ వైఎస్ బాబు. ఇప్పుడు ఎలా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది నేను చెప్తాను. ఎలా వస్తుంది అనేది మీకు పీసీఓడి అని చెప్పారు. ఏమిటి పీసీఓడి? నీటి బుడగలు. ఇంకా నీటి బుడగలు ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తుకోండి అమ్మ. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు ఒకసారి చూడటు. చాలా ఉంది. యా, ప్రతి ముగ్గురులోనూ 2 నీటి బుడగలు ఉంటాయి. చూసుకోండి, అంత విస్తారంగా ఉన్న జబ్బు ఇది. ఏమిటి నీటి బుడగలు తెలుసుకోవాలి. ఏంటో నీకు ఎందుకమ్మా, లాప్రోస్కోపీ చేసుకో, ఓ 30,000 పడరా, పొద్దునెత్తారు సాయంత్రానికల్లా వాటిని పగలు కొట్టేస్తాను, పచ్చడి చేసేస్తాను అంతే అంటది మేడం. అప్పుడు పచ్చడి చేస్తుంది కరెక్టే. నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ నీటి బుడగలు వచ్చి పడతాయి. అది టామీ లాంటిది, నిన్ను వీడని నీడని నేనే. అలాగే నీ పీసీఓడి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. కానీ మేడం కట్టిన 30,000 నీ ఇంటికి రావు, ఇక అక్కడ ఫిక్స్. ఈ ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, పీసీఓడీలు, నీటి బుడగలు, బబుల్స్, ఇవన్నీ కూడా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. పొయ్యి మీద కుండ పెట్టావు, దాంట్లో నీళ్ళు పెట్టావు, కింద సెగ పెట్టావు, కచ్చేపటికి నీళ్ళు వేడికి ఏమవుద్ది? బబుల్స్, బుడగలు వస్తాయి. మేడం ఏమంటుంది? సూది పెట్టి పొడిసి దబరం పొడిసేయి. నువ్వు పొడిసావు, మళ్ళీ వస్తాయిగా. నువ్వు 2 పొడిసే లోపల 4 వస్తాయి, 4 పొడిసే లోపల 40 వస్తాయి. ఎట్లా ఆగుతాయి ఇవి? పొయ్యి కింద ఉన్న సెగ ఆపాలి, అప్పుడు ఆగిపోతాయి బుడగలు. అంటే ఇక్కడ ఏంటి, మన ఒంట్లో హార్మోన్ల యొక్క సెగ పెరిగింది, ఆ సెగ వల్ల అక్కడ బుడగలు వస్తున్నాయి. సెగను ఆపితే నీ బుడగలు ఆగిపోతే నీ బిడ్డ వస్తుంది. సెగను ఆపుకోకుండా నువ్వు బుడగలు ఆపుతానంటున్నావు, నువ్వు బుడగలు పగల కొడతానంటున్నావు, ఉపయోగం లేదు. నువ్వు 4 పగలు కొట్టే లోపల 40 వస్తాయి. ఒంట్లో సెగ ఆగాలి. ఇక్కడ కూడా అంతే. మరి ఈ హార్మోన్ల సెగ ఎందుకు వచ్చింది డాక్టర్ గారు? అది కూడా తెలియాలిగా. ఎందుకు వచ్చిందో తెలిస్తే కదా దాన్ని మనం ఆపగలం. హార్మోన్ల సెగ ఎందుకు వచ్చింది అంటే, డాక్టర్ ఎందుకు వచ్చిందో నాకు ఎందుకమ్మా, ఆపరేషను కావాలంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమ్మా, వాళ్ళు కూడా అదే చెప్తారు అంటది. కానీ డాక్టర్ వైఎస్ బాబు చెప్పడం, వాళ్ళకిలాగానే ఎంబీబీఎస్ డీజీఓస్ చదివాడు డాక్టర్ వైఎస్ బాబు, కానీ డాక్టర్ వైఎస్ బాబు చెప్పడు. ఎందుకు చెప్పడంటే, ఎందుకు వచ్చినాయి అనేది డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే కనిపెట్టాడు.